నగరాభివృద్ధికి కీలకమైనవి ఫ్లైఓవర్లు, రోడ్లు, మెగా ప్రాజెక్టులు. కానీ వీటి కోసం అవసరమైన భూసేకరణ ఖర్చులు ప్రభుత్వానికి భారీ భారంగా పరిణమించాయి. ఈ సమస్యకు పరిష్కారంగా గత జనవరిలో తీసుకొచ్చిన టీడీఆర్ నిబంధనలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన అభ్యర్థనలతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కీలక మార్పులు చేసింది. ముఖ్యమైన మార్పులు ఏమిటంటే, గతంలో 10 అంతస్తుల పైనుంచి అన్ని ఫ్లోర్లకు 10% టీడీఆర్ తప్పనిసరి. ప్రస్తుతం ఆ పరిమితిని 20 అంతస్తులకు పెంచారు. టీడీఆర్ శాతాన్ని గణనీయంగా తగ్గించారు. ఒకేసారి కాకుండా 2 విడతల్లో కూడా టీడీఆర్ సమర్పించే అవకాశం కల్పించారు. హైరైజ్ భవనాల నిర్వచనంలోనూ పాత జీవోకు సవరణలు చేశారు. గతంలో 18 మీటర్లు హైరైజ్ భవనంగా పరిగణించగా ప్రస్తుతం దాన్ని 21 మీటర్లకు పెంచారు. కొత్త నిబంధనల మేరకు 750 నుండి 2000 చదరపు మీటర్ల ప్లాట్లలో 18 నుంచి 21 మీటర్ల ఎత్తు వరకు భవనాలకు టీడీఆర్ తప్పనిసరి. టీడీఆర్ వినియోగంతో సెట్బ్యాక్స్లో 10% వరకు మినహాయింపు పొందే అవకాశం ఉంది. మాస్టర్ ప్లాన్ రోడ్ల మార్పుల సందర్భంలో ఛార్జీలు చెల్లించడం లేదా దాని బదులు టీడీఆర్ ఇవ్వడం అనేది రియల్టర్ ఇష్టం. పెద్ద ప్లాట్లలో అదనపు అంతస్తులకు అవకాశం కల్పించారు. 40 అడుగుల రోడ్డులో 3 అంతస్తుల వరకు, 60 అడుగుల రోడ్డులో 4 అంతస్తుల వరకు, 80 అడుగుల రోడ్డులో 5 అంతస్తుల వరకు నిర్మించుకోవచ్చు. ఇక హైరైజ్ భవనాల్లో టీడీఆర్ వినియోగం 10 నుంచి 20 అంతస్తుల మధ్య, అంటే 11వ అంతస్తు నుంచి 20వ అంతస్తు వరకు 3% తప్పనిసరి చేశారు. 20 అంతస్తుల పైనున్న విస్తీర్ణానికి 5%గా మార్పు చేశారు. ఈ మార్పులతో రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట లభించనుంది. నగరంలో అభివృద్ధి ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉంది. టీడీఆర్కు సంబంధించి మీకు ఏవైనా సందేహాలుంటే కామెంట్స్లో అడగండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.